రాజన్న ఆలయ అభివృద్ధికి 127 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపే వేములవాడకు సీఎం. ఇది ఎట్లుంటుంది అని అంటే, వెనకటికి అక్బరుద్దీన్ ఒక మాట చెప్పిండు. मैं सुनाते जाता हूँ, मेरा कानों को सुकून मिलते जाता, आप सुनाते गए और मैं सुनते गया, लेकिन जब वक्त आया देने की तो आप मेरे कानों को सुकून करें, मैं आपके कानों को सुकून करता हूँ, मैं भी ओरल ही देता हूँ అని అంటే, నా చెవులు సల్లా ఉండనీకే నువ్వు చెప్తావు, ఏ గిరీష్ 100 కిలోల బంగారం తీసుకో, ఇలా 127 కోట్లు తీసుకో, నా చెవులు సల్ల పడితే అబ్బా 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 మా ముఖ్యమంత్రి అబ్బా అని అంటాం. అసలు యాక్చువల్లీ కేసీఆర్ కూడా ఇట్లనే మాట్లాడాడు. 100 కోట్లు ఇస్తా వేములవాడ రాజన్నకు అని అన్నాడు. ఏమిచ్చిండు? కంకిలా పొట్టిచ్చిండు. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారి మాటలను నేను ఎందుకు నమ్ముతలేనానంటే, మీరు ఫీజు రియంబర్స్మెంట్ కింద పోరలకు సెటిల్మెంట్ చేస్తానన్నారు కాలేజీలకు కూడా. ఆ పోరలకు సర్టిఫికెట్లు రాలే. ఫస్ట్ ఫేజ్ కింద నేను ఇన్ని కోట్లు మంజూరు చేస్తా, 1 వీక్లో చేస్తానన్నారు. అది ఏడదాకా వచ్చింది రేవంత్ రెడ్డి గారు. పోరలు ఏడదాకా వచ్చింది, అలా బతుకులు ఏడదాకా వచ్చినాయి అని అంటున్నా. ఇప్పుడు ఇది ఎట్లా నమ్మమంటారు రేవంత్ రెడ్డి గారు 127 కోట్లని? నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, నాకు చెప్పుర్రు. నా మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, 100 కోట్లు కేసీఆర్ ఇస్తానన్నాడు. ఫస్ట్ ఆయన ఎన్ని ఇచ్చిండో అవి కూడా చెప్పురు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఒక శ్వేతపత్రం పట్టుకొని వస్తారు, ఒక మా ప్రభుత్వంలో ఇచ్చిందో వీళ్ళు చూపుతున్నారు అని. సో వాళ్ళు ఎంత ఇచ్చిర్రు, మీరు ఎంత ఇస్తున్నారు, లేకపోతే దాని మీద అడిషనల్గా మీరు ఇది ఇస్తున్నారా? ఆల్రెడీ ఆయన బడ్జెట్ చేసి పెట్టినాను అన్నాడు కదా, మళ్ళీ బడ్జెట్ చేసినాక ఏడిపోయిందో. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వాస్తవానికి ఇది ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఫేజ్లలో ఇస్తారు? ఈ 127 కోట్లు దేనికి చేస్తారు? వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ ఇన్ రాజన్న, వేములవాడ రాజన్న రాజరాజేశ్వరుడికి మీరు ఏమి ఇస్తున్నారు? ఎక్కడెక్కడ ఇస్తున్నారు? ఈ 120 కోట్లు ఏ రకంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఏడావా పేపర్ 4లో కూడా నేను పోతా మిమ్మల్ని చదవనీకే. నా క్వశ్చన్స్ అవి. మేము అడిగిన క్వశ్చన్లు తప్ప అయితే మమ్మల్ని ఉతికేరు ఫ్రెండ్స్. మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా, లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. తెలంగాణలో గ్యారెంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. 11 ఏండ్ల మోదీ పాలన ఒక సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డగా మార్చారు. మహారాష్ట్రలో రైతులు సూసైడ్లపై మోదీ ఎందుకు మాట్లాడలేరని ఫైర్. సెక్రటేరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా సీఎం రేవంత్ రెడ్డి. మోదీ హైదరాబాద్కు సంక్షేమం చూపిస్తా. నేను ఉన్నాయిడా, నాకు చూపెట్టు. మోదీ అనుచరుడు, మోదీ భక్తుడు, బానిస బాంచన్. చలో చెప్పు నాకు చూపెట్టు, నీ సంక్షేమం ఏందో నాకు చూపెట్టు. ఇంకో మాట ఏమన్నావు రేవంత్ అన్న? ముంబైని విద్రోహులకు అడ్డగా మార్చారు. 26/11 అటాక్ మీ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు అయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పిన ముద్ర బుక్కు రిలీజ్ చేసిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. విద్రోహులు ఎవరండి? మా దగ్గర మీ రా ఏజెన్సీస్ మీ పాకిస్తాన్లో పనిచేస్తున్నాయి అని చెప్పిన వైస్ ప్రెసిడెంట్ ఏ పార్టీకి చెందినోడండి? మన కీలకమైన ఇన్ఫర్మేషన్లు లీక్ చేసినోడు ఏ పార్టీకి చెందినోడు? రేవంత్ గారు, మీకు పాదాభివందనం చేస్తా. మీ నోట ఆ మాట వినాలని తహతహలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. చెప్పండి, ఎవడు విద్రోహాలు చేసిరండి? చెప్పండి సార్. చైనాతోని ఎంఓయూలు సంతకం చేసిన పార్టీ ఎవరండి? ఏం సంతకాలండి? ఇక్కడ డోక్లాంలా నా దేశ సైనికులు ఢీ అంటే ఢీ కొడితే అక్కడ చైనీస్ అంబాసిడర్తో చేతులు కలిపి ఏం ముచ్చట్లు మాట్లాడినా ఆ యువ నాయకుడు, ఆ జాతి గాంధీ, జిలేబీ గాంధీ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరు దేశాన్ని విదేశాలలో పోయి దూషిస్తున్నారు? ఎవరు దేశాన్ని విదేశాలల్లో అవమానిస్తున్నారు? విదేశాలకు పోయి దేశాన్ని అవమానించేటోడు ఇవాళ మహారాష్ట్రలో పోయి దేశ విద్రోహులని భారతీయ జనతా పార్టీలని అంటున్నారు. చూడండి, నాకు ఆశ్చర్యపడాలనా అయోమయపడాలనా? ఓ అనుముల రేవంత్ రెడ్డి గారు, రెండవ ముఖ్యమంత్రి, మీకు పాదాభివందనం చేసి అడుగుతున్నా, చెప్పగలరా? చెప్పే జిగర్ల దమ్ముందా? ఇంకో ముచ్చట, తెలంగాణ గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. పెట్టాలనా వీడియో? మీ మహాలక్ష్మి స్కీమ్దే మాట్లాడతా. కండక్టర్లు, ప్యాసింజర్లు బూతులు తిట్టుకుంటున్నారు. ఇది ఒకటే పథకం పెడతా, బూతులు తిట్టుకుంటున్నారు. మీ సంక్షేమము మొన్న హైడ్రా దగ్గర పచ్చి బూతులు రేవంత్ రెడ్డి గారిని. సార్ నేను ఇక మాట్లాడితే మంచిగుండదు సార్, మంచిగుండదు. ఎందుకంటే ఎవరికైనా అమ్మ ఉంటుంది, ఎవరికైనా అక్క ఉంటుంది. ప్రజల ఆగ్రహానికి ఇంత జల్దీ గురైన వ్యక్తి మీరే. ఆ వీడియోలో ఒకసారి పెట్టుకొని మోదీ గారికి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే ఇట్లా చూసి, छोटे भाई क्या रे भाई, मैंने सोचा बड़े मियाँ छोटे मियाँ बन के गाना गाएंगे, टेरे नेरे 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 అని అనుకున్నా. తెలుసు గిది కథ. ఆడ టైంకి జీతాలు ఇవ్వనికే పైసలు లేవు, మీకు పేపర్లలో యాడ్లు. మీ 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలకు పైసలు కూడా అవసరం లేదు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు సార్? మీ సంక్షేమం ఏమైంది సార్?
సబర్మతి రివర్ని మీరు జీవనం పోసుకుంటారు అని అంటే మోదీ గారి పాలనలో ఇది ఒక్కటి సరిపోదా సార్? మే బడే బాయ్ ఓ మేరే బడే బాయ్ ఏ మే ఉన్కా చోటా బాయ్, నేను కేంద్రంతో సఖ్యతగా పనిచేస్తానన్నావు. ఇవాళ నోటి మాట ఎలక్షన్లు రాగానే జారుతుంది ఎందుకు రేవంత్ సార్? మీకు సంసారం అయితే సంసారం, మీకు నచ్చకపోతే వ్యభిచారం ఎట్లయితుంది సార్? సబర్మతి నదిని పొగిడినోళ్ళ దాంట్లో మీరే కదా ఈటల రాజేందర్. ఇద్దరం పోదాం పా, 25,000 కోట్లు మీ మోడీని అడుగు, సబర్మతి రివర్ని శుద్ధి చేసుకోనిక చేయలేదా అంటే సబర్మతి రివర్ని పునర్జీవం పోసింది మీ నా బడే బాయ్ కాదా? ఆ రోజు మీరు మాట్లాడలేదా? సంసారం వ్యభిచారం మీతోనే నేర్చుకోవాలి. మహారాష్ట్ర రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడలేరు? కర్ణాటక 1,200 రైతుల సూసైడ్లపై మీ కాంగ్రెస్ ఎందుకు మాట్లాడతలేదు? కాంగ్రెస్కి రాహుల్ గాంధీ కర్ణాటకకు పోయి మాట్లాడతాడు కదా, ఆడ ఎందుకు కేరళలో ఎవడో చచ్చిపోతే, కేరళలో ఏనుగు తొక్కి ఏనుగు మదపుట ఏనుగు దాడికి ఒకడు చచ్చిపోతే కేరళ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి పైసలు ఇప్పించే చాతగాని మీ రాహుల్ గాంధీ కర్ణాటక ప్రజల ట్యాక్స్ ప్రజలు కట్టి పైసలు ఇప్పించిండు. 1,200 మంది రైతుల ఆత్మ బలిదానం కర్ణాటకలో ఏమాయ్ ప్రతి ఒక్క పేపర్లో వచ్చే. నువ్వు ఫస్ట్ అది మాట్లాడు కదా. మీరు మాట్లాడింది సంసారం, మేము అడిగిన ప్రశ్నలు వ్యభిచారం. ఎట్లయితుంది? నా దేశ ప్రధానికి కట్టర్ ఛాతీ నీడ నిలబెట్టి దిగుతాం, గడ్డపార దించుతాం. 6 గ్యారెంటీల అమలని అన్నావు కదా, ధరణి దరిద్రం అయిందా? నిరుద్యోగ వృత్తి ఇచ్చినవా? పొరలకు ఫీ సెటిల్మెంట్లు చేసినవా? హైడ్రా ఎడదాకొచ్చే లేదు, ముచ్చటనే లేదు, బోల్తీ బంద్ హోగయి. ఏమా ఇవి నేను రోజు అడుగుతున్నా, చెప్పు, మాట్లాడు. ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు సార్. ఇక కూర్చొని ఉన్నారు ఇట్లాంటి సైనికులు. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. మేము మాట్లాడింది ఏమన్నా తప్పైతే చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.